హలో ట్విటీస్. ఏంటి ఫైర్ క్రాకర్స్ అనుకుంటున్నారా? ఈరోజు తైవాన్‌లో అయితే నేషనల్ డే అండి. నేషనల్ డే ఆఫ్ తైవాన్. ఇది పర్టిక్యులర్‌గా అక్టోబర్ 10థ్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కంట్రీ. అండ్ ఇది డబుల్ 10 అని కూడా పిలుస్తారు. బికాజ్ 10థ్ అక్టోబర్ కాబట్టి మంత్ 10థ్ అని చెప్పి డబుల్ 10 అని కూడా పిలుస్తారు. అండ్ మార్నింగ్ అంతా కూడా ప్రెసిడెంట్ ఆఫీస్ తైపే ప్రెసిడెంట్ ఆఫీస్ దగ్గర మనకి పెరేడ్ అండ్ మార్చ్ ఫాస్టింగ్ ఇవన్నీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయి. అండ్ నైటొచ్చి ఫైర్ క్రేకర్స్ అయితే అరేంజ్ చేశారు. ఇది బేసిక్‌గా తాయ్‌చెంగ్ కౌంటీలో జరిగేది. బట్ ఈ ఇయర్ మాత్రం నాంటో కౌంటీ అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద తైవాన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది అరేంజ్ చేయడానికి. ఇది ఆల్మోస్ట్ 47,000 షాట్స్‌తో ఈ ఫైర్ క్రాకర్స్ అనేవి అరేంజ్ చేశారు. ఈవినింగ్ 8:00 టు 8:40 లైక్ లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అని చెప్పొచ్చు. 40 మినిట్స్ పాటు ఆగకుండా ఫైర్ క్రాకర్స్ అయితే పేలుతానే ఉన్నాయి. అండ్ మేమైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ చేశాము. ఈ సెలబ్రేషన్స్ చూడ్డానికని చెప్పి. బట్ డ్యూ టు హెవీ ట్రాఫిక్ వల్ల మేము ట్రాఫిక్‌లోనే స్ట్రక్ అయిపోయాము. ఈ ఈవెంట్ చూడ్డానికి చాలా మందైతే వచ్చారు. సో, మేము ఆ ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ ఈవెంట్ లైక్ దగ్గరగా అయితే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ నాంటో కౌంటీలోనే మేమొచ్చాము. బట్ ఒక వన్ పార్ట్ ఆఫ్ ద కౌంటీలో మేము పార్క్ చేసి కారు ఒక వ్యూ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకొని చూద్దాం గదా అని ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్ళి చుట్టూ అంతా ఫీల్డ్స్ ఉన్నాయి. చీకటవ్వడం వల్ల అవి కవర్ చేయలేకపోయాము. చాలా అయితే సెలబ్రేట్ చేశారండి ఈ ఫైర్ క్రాకర్స్ అవి కూడా. అండ్ ఒక ఆల్మోస్ట్ 40 మినిట్స్‌లో మేము ఒక 10 మినిట్స్ అయితే మాకు వ్యూ అనేది దొరికింది. 30 మినిట్స్ పోయినా సరే లైక్ లాస్ట్‌లీ ఇదైతే మేమైతే క్యాప్చర్ చేయగలిగాం. మీకు చూపిందాం కదా! ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. బేసిక్‌గా న్యూ ఇయర్‌కి తైపే టవర్‌లో సెలబ్రేట్ చేస్తారు. బట్ అది జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఇది లైక్ వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఆల్మోస్ట్ 10 ఇయర్స్‌లో ఇదే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆల్మోస్ట్ 47,000 షాట్స్ అంటే ఇమాజిన్ చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఇదైతే లాస్ట్ వ్యూ అండి చూడ్డానికి. ఇదే లాస్ట్ ఫైర్ క్రాకర్స్ పేలింది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బై ట్విటీస్.